చిత్తూరు జిల్లా కుప్పం పాతపేటలోని శ్రీ ప్రసన్న తిరుపతి గంగమ్మ ఆలయ పునర్నిర్మాణంపై వివాదం చెలరేగింది. ఆలయ గర్భగుడిని పక్కకు జరిపేందుకు వీల్లేదు అని అర్చకులు ఆందోళన చేపట్టారు. దీంతో అధికారులు అర్చకుల మధ్య వాగ్వాదం జరిగింది. కృష్ణా జిల్లా మచిలీపట్నం గర్ల్స్ హాస్టల్లో 7 విద్యార్థులకు అస్వస్థతకు గురయ్యారు. వ్యాక్సిన్ కారణము అని హాస్టల్ నిర్వాహకులు చెబుతూ ఉండగా ఫుడ్ పాయిజన్ అని వైద్యులు చెబుతుండటంపై ఆందోళన నెలకొంది. విద్యార్థులకు మెరుగైన వైద్య సేవలు అందించాలి అని వైద్యులను పేర్ని కిట్టు కోరారు. ఏపీలో మరో 4 కరోనా కేసులు నమోదయ్యాయి. అనంతపురంలో 2కి, బాపట్ల, విశాఖ జిల్లాలో ఒక్కొక్కరికి పాజిటివ్ వచ్చింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 65కు చేరింది. రేపు తూర్పు గోదావరి జిల్లాలో వైఎస్ జగన్ పర్యటించనున్నారు. దేవరపల్లి పొగాకు కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి రైతులను పరామర్శించనున్నారు. ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో డీఎస్సీ అక్రమాలపై వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. సీబీఐ విచారణ జరిపించి మంత్రి లోకేష్ రాజీనామా చేయాలి అని డిమాండ్ చేశారు. డీఎస్సీలో అవినీతి అక్రమాలపై ప్రజలకు తెలియజేసేందుకు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు సిద్ధంగా ఉండాలి అని మాజీ డిప్యూటీ సీఎం రాజన్న దొర పిలుపునిచ్చారు. అడ్డగోలు నియామకాలతో యువతకు అన్యాయం జరిగింది అన్నారు. డీఎస్సీ అక్రమాలపై గుంటూరు జిల్లా తెనాలిలో మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ ఆధ్వర్యంలో సదస్సు నిర్వహించారు. సీబీఐ దర్యాప్తు జరిపించి నిజాలను నిగ్గు తేల్చాలి అని డిమాండ్ చేశారు. డీఎస్సీలో అక్రమాలకు బాధ్యత వహించి మంత్రి లోకేష్ రాజీనామా చేయాలి అని అరకు ఎమ్మెల్యే రేగ మత్స్యలింగం డిమాండ్ చేశారు. లేకపోతే నిరుద్యోగులతో కలిసి పోరాటం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. డీఎస్సీ అవకతవకలపై సీబీఐ విచారణ జరిపించి వెంటనే మంత్రి లోకేష్ రాజీనామా చేయాలి అన్నారు మాజీ ఎమ్మెల్యే జోగారావు. పార్వతీపురంలో నిరుద్యోగులతో టౌన్ హాల్ కార్యక్రమం నిర్వహించారు. నంద్యాల జిల్లా సంజమాల మండల కేంద్రంలో కాలువలు తీయడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కుళాయి కనెక్షన్లు తొలగించడంతో నీరు లేక కష్టాలు ఎదుర్కొంటూ ఉన్నామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాకినాడ జిల్లా తుని రైల్వే స్టేషన్ బుకింగ్ కౌంటర్ ఎదురుగా ఉన్న సీలింగ్ భారీ వర్షానికి కూలిపోయింది. నాణ్యతా లోపం వల్లనే ఇలా జరిగింది అని ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు. కృష్ణా జిల్లా అయ్యంకి గ్రామ చెరువులో ప్రమాదవశాత్తు పడి ఓ యువకుడు మృతి చెందాడు. మృతదేహాన్ని వెలికితీసి మచిలీపట్నం ఆసుపత్రికి తరలించారు. భారీ వర్షాలతో జూరాలకు వరద పోటెత్తుతోంది. ప్రస్తుతం జలాశయంలో 8000 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ప్రాజెక్టు 27 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఎగువ నుంచి వస్తున్న వరద ప్రవాహంతో శ్రీశైలం ప్రాజెక్టు నిల్వ కనీస నీటి మట్టాన్ని దాటింది. మహారాష్ట్ర, కర్ణాటక పశ్చిమ కనుమల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో కృష్ణానదిలో వరద ఉధృతి పెరిగింది. తమిళనాడులోని కృష్ణగిరి జిల్లా చిన్నమటార్లపల్లిలో ఏనుగుల దాడిలో రైతుతో పాటు ఆవు మృతి చెందింది. ఏనుగుల గుంపును అటవీ శాఖ అధికారులు కుప్పం అటవీ ప్రాంతం వైపు తరలిస్తుండగా ఈ ఘటన జరిగింది. ఉత్తరాఖండ్ హరిద్వార్లో కన్వర్ మేళాకు లక్షలాదిగా భక్తులు తరలి వెళ్తున్నారు. హర్ హర్ మహాదేవ్ అంటూ నినాదాలతో హోరెత్తిస్తున్నారు. కేరళలో వరద బీభత్సం కొనసాగుతోంది. మెరుపు వరదల కారణంగా ఇప్పటి వరకు 15 మంది చనిపోగా 7 గల్లంతయ్యారు. చైనాలో భారీ వర్షాలు పడుతూ ఉన్నాయి. వరదలు పోటెత్తి పలు ఏరియాలలో వంతెనలు, రహదారులు కొట్టుకుపోయాయి. ఇప్పటి వరకు 25 మంది మృతి చెందారు. రష్యాలోని ప్రముఖ పర్యాటక ప్రాంతంలో ఘోర విషాదం చోటు చేసుకుంది. పర్యాటకులతో కిటకిటలాడుతున్న బీచ్ పై జరిగిన ఉక్రెయిన్ డ్రోన్ దాడిలో 3 చిన్నారులు సహా 7 మృతి చెందగా 40 మందికి పైగా గాయపడ్డారు. పెట్రోల్, డీజిల్, ఏవియేషన్, టర్బైన్ ఫ్యూయల్ ఎగుమతులపై కేంద్ర ప్రత్యేక అదనపు ఎక్సైజ్ సుంకం పెంచింది. ఎగుమతులను తగ్గించి దేశీయంగా పెట్రోల్, డీజిల్ లభ్యతను పెంచడమే లక్ష్యంగా కేంద్రం నిర్ణయం తీసుకుంది.